ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జతిన్ పూజిత ఫుడ్ కోర్ట్. ఈరోజు మేము చేయబోయే రెసిపీ యమ్మీ అండ్ టేస్టీ మీల్ మేకర్ పులావ్. ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకోవాలి. దానిలో 2 టేబుల్ స్పూన్ నెయ్యి, 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని వేడవనివ్వాలి. ఆయిల్ వేడైన తర్వాత హోల్ గరం మసాలా దినుసులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా కలుపుకొని ఫ్రై అవ్వనివ్వాలి. ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత క్యారెట్ ముక్కలు, కాలీఫ్లవర్ వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇవి మగ్గేలోపు ఒక బౌల్లోకి మీల్ మేకర్ తీసుకొని దానిలో హాట్ వాటర్ పోసుకొని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కలు మగ్గిన తర్వాత 1 కప్పు టమాటా ముక్కలు, గ్రీన్ పీస్, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని టమాటా ముక్కలను మగ్గించుకోవాలి. ఈలోపు మీల్ మేకర్ని వడపోసుకొని దానిలో 1 గ్లాస్ చల్లటి నీళ్ళను పోసుకొని నీళ్ళను పిండేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఈ టమాటా ముక్కలు కూడా మగ్గిన తర్వాత మీల్ మేకర్, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది ఇలా ఫ్రై అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, సన్నగా కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి. వన్ టేబుల్ స్పూన్ కారం, పుదీనా, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, బాగా కడిగి శుభ్రం చేసుకున్న రైస్ 1 కప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని 1 కప్పు రైస్కి 2 కప్పుల నీళ్లు పోసుకొని రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కొత్తిమీర, పుదీనా వేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇది ఇలా ఉడికిన తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని మూత పెట్టుకొని స్టవ్ ఆపేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన మీల్ మేకర్ పులావ్ రెడీ. ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్ తీసుకొని దానిలోకి సర్వ్ చేసుకోవాలి. మా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.